హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో ఏంటంటే ఆషాఢం బోనాలు. ఆషాఢంలో అమ్మవారికి బోనం అయితే సమర్పించుకున్నాము. ఆ వీడియో ఇది. వీడియో అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం లేకుండే. చెప్పినా కదా, ఇంట్లో ఉంటే కొంచెం 2 డేస్కో 3 డేస్ కన్నా పోస్ట్ చేసేదానేమో. ఇక డ్యూటీకి వెళ్తున్నా. మార్నింగ్ 6 to 6. అస్సలు టైం ఉండట్లేదు, వాయిస్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు. సరే కానీ ఇంక ఈ వీడియో అయితే బోనాల పండగ రోజు వీడియో ఇది. మార్నింగ్ అంటే రోజు డ్యూటీకి వెళ్తున్నా. 4కి లేస్తున్నా అని చెప్పి ఆ రోజైతే కొంచెం లేట్గానే లేచిన. బోనం తీసుకెళ్ళేసరికి మాకు ఇంకా 11, 12 అవుతుంది కదా. బోనం చేసుకుంటాంలే, మస్తు టైం ఉందని చెప్పి ఇక నిదానంగా అయితే లేచిన. 6కో 6:30కో లేచిన. ఇంకా అప్పటికే ఎండ వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే ఇంటి ముందు మంచిగా ఊడ్చి కడిగేసి ఇలా ముగ్గు అయితే వేసుకున్నా. ముగ్గు అంటే ఇది ఎలా ఉంది చెప్పండి. ఏదో కొంచెం ట్రై చేసినాము, అంటే స్వాతే వేసింది కానీ నేను ఇంకా పసుపు కుంకుమ సైడ్ ముగ్గుతోన కొంచెం డిజైన్ చేసిన. ముగ్గు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే నేను వాకిలి ఊడ్చి కడిగి ముగ్గు పెట్టే పనిలో ఉన్నా. స్వాతి అయితే ఇల్లు క్లీన్ చేసింది, ఊడ్చి తూడ్చి. ఇంకా దోశ పిండి ఉండే, ఇంకా ప్రస్తుతానికి తింటేనే మధ్యాహ్నం దాకా ఇక పని చేసుకోగలమని చెప్పి ఇక ఫస్ట్ తననైతే టిఫిన్ చేయమని చెప్పిన. ఇక దోశలు అయితే వేసింది. ఇంకా దోశ వేసిన తర్వాత ఇంకా నేనైతే అప్పటికే ఫ్రెష్ అయిపోయినా. ఇంకా గడపకి ముగ్గు, తులసి చెట్టు దగ్గర దీపం అట్లా పెట్టుకొని వాళ్ళు తిన్నారు. ఆ తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఇంకా దేవుడి ఫోటోలు అయితే ముందు రోజు సాయంత్రమే అంటే క్లీన్ చేసి పెట్టుకున్న. ఫొటోస్ చెక్క అవన్నీ మంచిగా నీళ్ళేసి కడిగి తుడిచిపెట్టేసిన. పొద్దున అసలు టైం ఉండదు, పని ఉంటుంది అని చెప్పి వీడియో తీయమంటే ఇంకా ఆమె చెయ్యి మైదాకు అవన్నీ చూపిస్తుంది. నాకు అసలు పెట్టుకోవడానికి టైం లేదు. నైట్ అంటే డ్యూటీ నుంచి వచ్చినాక దేవుడి ఫోటోలు, ఇల్లు కొంచెం కింద సెల్ఫ్లు అవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇంకా టైం అయితే సరిపోలేదు. ఇంకా దేవుడి దీపం పెట్టేసి ఇంకా నేను కూడా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసిన. అంటే ఫొటోస్ నిన్ననే క్లీన్ చేసుకున్నా కాబట్టి ముందు రోజు నాకు దీపం పెట్టడానికి చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇంకా నేను స్వీట్ అంటే బెల్లం పరమాన్నం వండిన. ఆ స్వీట్ తర్వాత చేసిన. వీడియో తీసేటప్పుడు అక్కడ లేదనమాట. వీడియో అది చేయకముందు వీడియో తీసిన. అయితే చేస్తూ పక్కకు పెట్టేసి తర్వాత ఇంకా బోనం పూజించేసిన. ఎప్పుడైనా బోనం నేను పూజించేదాన్ని కాదు, చిన్నమ్మ వస్తుంది, చిన్నమ్మనే చేస్తుండే బోనం పని అంతా. ఈసారి ఇంకా నాకు ఇంట్లో పని, బోనం పని తక్కువలకి ఇంకా స్వాతి రెడీ చేయమంటే చేయలేదు. వేరే వాళ్ళు మా ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి స్వాతిని రెడీ చేసింది. ఇంకా నేనైతే నా పని చేసుకొని నేను రెడీ అయ్యి బోనం చేసేసరికి నాకు ఇంకా టైం అయిపోయిందంటే బోనం అమ్మవారికి బోనం తీసుకెళ్ళి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు ఏమైనా పని ఉంటే, కానీ టైం లేదు. నేను మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వెళ్ళాలి, అంటే వర్క్ ఎక్కువ ఉంది, అందుకే డ్యూటీ పెట్టిరనమాట. అర్జెంట్ వర్క్ ఉండే. సరే బోనం అయితే ఇచ్చేస్తే ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ఆల్రెడీ ఇప్పుడైతే 1 అయింది. బోనం బయటికి వెళ్ళేసరికి 1కి కొంచెం ముందు వెళ్ళినాము. ఇది షార్ట్ వీడియో పెట్టిన నేను ఒకటి. మా గల్లీలో రేణుక ఎల్లమ్మ గుడి కడుతున్నామని కొబ్బరికాయ కొట్టి పూజ చేసినాము. ఆ వీడియో షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది. అయితే ఆ గుడి దగ్గరికి ఫస్ట్ అందరం వచ్చినాం బోనం తీసుకొని. అక్కడ నుంచి పోచమ్మ గుడికి వెళ్ళినాం. మా గలిలోనే చివరిలో ఉంటుంది పోచమ్మ గుడి, మైసమ్మ 2 ఉంటాయి. 2 అమ్మవార్లు ఉంటారు, 2 ఉంటారు. ఫస్ట్ ఈ గుడి దగ్గర నుంచి ఇక్కడ మొన్న భూమి పూజ చేసిర్రు. అయితే అందరం ఇక్కడికి వచ్చి ఈ నుంచి అడిగి పోదామన్నారు. అయితే అందరం బోనం తీసుకుని అక్కడికి పోయినాం డప్పులతోని. అక్కడ నుంచి పోచమ్మ గుడి, మైసమ్మ, పోచమ్మ దగ్గరికి మా గలిలో చివర్లు ఉంటుంది అనమాట పోచమ్మ గుడి. స్టార్టింగ్ ఏమో రేణుకెళ్ళమ్మ గుడి కడుతున్నాము, చివర్లనేమో ఇంకా మైసమ్మ, పోచమ్మ
ఉందన్నమాట అమ్మవారిలో. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక తొట్టెలా అంటారు కదా, ఇవి తొట్టెలా ఇంక ఇవన్నీ తీసుకొని డప్పులతోటి మంచిగా, అంటే ఒక పల్లెటూరులో ఎట్లా వెళ్తారు బోనాలు అన్నీ అట్లా వెళ్ళినాయి అనమాట. అంటే ఊర్లలోనేమో ఆషాఢంలో వెళ్ళారు, శ్రావణంలో వెళ్తారు. ఇంకా ఈ శ్రావణం స్టార్ట్ అయింది ఆల్రెడీ. శ్రావణం నుంచి అయితే బోనాలు వెళ్తారు ఊర్లో. మాకు కూడా రేపు ఆదివారము రేపు మంగళవారం, అంటే ఇంటి దేవుడు ఉంటారు కదా ఊళ్ళో, రేపు ఫస్ట్ తొలి మంగళవారం పెట్టుకుంటారు అనమాట దేవుడికి. ఇంకా మా ఊర్లో బోనాలు అయితే లాస్ట్ శ్రావణ మాసం లాస్ట్ వారం పెట్టుకుంటారు, బోనాలు వెళ్తారు లాస్ట్. ఇంకా మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే స్వాతి వీడియో కూడా తీసింది. సంతు ఇంకా మా అక్క కొడుకు ఇద్దరు వెనక వచ్చేది. ఇది కూడా గుడికి వెళ్ళే దారిలోనే ఇదంతా వీడియో తీసింది. వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా తీసిర్రు, నిలువుగా అడ్డంగా వీడియో. ఇంక ఇదన్నమాట వీడియో. ఇంకా ఆషాఢం బోనం అయితే అట్లా. ఇంకా బోనం పూజించడం నాకు అంతగా, అంటే అంత టైం లేదు, అంతగా రాదు. నేను ఎప్పుడు పూజించలేదు ఎక్కువ. చిన్నమ్మనే పూజిస్తుంది బోనం పని మొత్తము. ఈ మధ్య సరిగా రావట్లేదు, 2 times అయింది అనుకుంటా రాక. ఇంకెప్పుడైనా వస్తుండే. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఫస్ట్ 5 రౌండ్లు అయితే 5 చుట్లు తిరిగినాం దేవుడి గుడి చుట్టూ. 5 చుట్లు తిరిగిన తర్వాత ఇంకా నా చేతులతోనే అమ్మవారికి తీసి బోనంలో ప్రసాదం తీసి పెట్టిన, బోనము నా చేతితోనే తీసి పెట్టిన. అక్కడ పెడితే అందరిది తీసిండు అక్కడ ఒక ఆయన, కానీ నేను నా చేతులతో తీసి పెట్టిన. మంచిగా అనిపించింది. ఇంకా తొందర అసలు టైం లేదు. ఫస్ట్ బోనం దింపంగానే 5 రౌండ్లు అయిపోగానే బోనం దింపంగానే ఈ అమ్మవారికి ఇద్దరు అమ్మవార్లకు ఒడిబియ్యం పోసిన, ఒడిబియ్యం నింపిన. ఫస్ట్ నేనే నింపిన, అంటే అంతకుముందు పోసిరు కానీ ఇప్పుడు వెళ్ళిన గ్యాంగ్లో అయితే ఫస్ట్ నేనే నింపి ఇంకా బోనం కూడా నా చేతులతో తీసి పెట్టి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయినాము. ఒక్క ఫోటో కూడా దిగలే గుడి దగ్గర ఈసారి. అసలు మస్తు టెన్షన్లో ఉన్న ఒక్క ఫోటో కూడా. చూడండి ఇక్కడ నేనే నా చేతులతో అమ్మవారికి తీసి పెట్టిన ప్రసాదము. ఇంకా ఇది స్వాతి వాళ్ళ ఫ్రెండ్, మా పక్కనే ఉంటుంది అమ్మాయి. ఇంక ఇంటికి వచ్చినాక జస్ట్ బోనం ఇంట్లో పెట్టినాక ఒక 2-3 ఫొటోస్ దిగి ఇంకా వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా. ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.